అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మం, అలాగే మన పురాణాలు కావచ్చు, మన ఇతిహాసాలు, వీటి పట్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం కదా. యంగర్ జనరేషన్కి ఆసక్తి పెరిగింది. అసలు ఏం చెబుతున్నాయి మన పురాణాలు, మన ఇతిహాసాల్లో అసలు ఏముంది, నిజం ఎంత, అవాస్తవం ఏంటి, వాస్తవం ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ తెలిపే క్రమంలో కొంతమంది ముందుకు వస్తున్నారండి. అంటే చెబుతూ ఉన్నారనమాట, ఒక దిక్సూచిగా ఉన్నారు, వాటి గురించి వివరిస్తూ సోషల్ మీడియా ఇదే మాధ్యమంగా చాలామంది మనకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అందులో ఒకరు ప్రమోద్ గారు. ఇలా అని నేను చెప్పే కన్నా సనాతన ట్రావెలర్ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. వారి పాత్ర నిజంగా చెప్పుకోదగ్గ పాత్ర అని చెప్పాలి. దాంతోపాటుగా ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు చాలా అంశాల పట్ల. ఇవాళ కూడా మాట్లాడదాం ఎన్నో ముఖ్యమైన విషయాలు. మనతో పాటు ఉన్నారు ప్రమోద్ గారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది. చాలా బాగున్నాను. చూస్తూ ఉంటున్నాను వీడియోస్, అవి కొంచెం కామన్గా ఎప్పుడు అనేదే కదా, మీరు తిడతారండి ఆ విధానం చూస్తూ ఉంటానని చెప్తాను కదా. బట్ ఓకే, అది మీ వే ఆఫ్ స్టైల్ అని అనుకోవచ్చు. బట్ చాలా విషయాలు, బట్ అంటే నేనేమి ఏదో ఒక మాటగా అనేలేదండి. మేబీ మీరు కూడా వినే ఉంటారు. మీరు చెప్పినవి విని మేము చాలా తెలుసుకున్నామని, వాటి మీద ఎక్కువ ఇంకా నమ్మకం కలిగిందని చెప్తారా? ఎక్కడన్నా కనిపించినప్పుడు చెప్తారు, అన్న గుడికి నీ వల్లే వెళ్తున్నామని చెప్తారు. ఆ టెంపుల్ పాడ్కాస్ట్ ఒకటి చూశారు. అది చూసాక చాలా మంది చెప్పారు. నేను అట్లా కాశీకి వెళ్ళినప్పుడు కూడా ప్రయాగ్ అప్పుడు కుంభమేళ అయింది కదా. సో అప్పుడు 300 కిలోమీటర్ ట్రాఫిక్ ఉందని ఒక ఫేక్ న్యూస్ ఒకటి అంటే అక్కడ జరిగింది. బట్ దాన్ని హైలైట్ చేసి రాకుండా చేద్దాం అనుకున్నారు కదా. దాని వెరీ నెక్స్ట్ డే నేను బైక్ మీద వెళ్ళా ప్రయాగ్కి. అక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రాఫిక్ లేదు, ఏం లేదు, నేను ఫ్రీగా వచ్చేసిన ఇక్కడ వరకు, ఒక్క దగ్గర కూడా నేను ఆగలేదు. కావాలంటే నా వెనకాల ఇప్పుడు 300 కిలోమీటర్ ట్రాఫిక్ ఉంటే నా వెనక చాలా మంది జనాలు ఉండాలి కదా. గంగానది ఒడ్డులో నేను చాలా ఖాళీగా కూర్చున్నా అని అలా వీడియో చేస్తే అది 2 మిలియన్ కొట్టింది. ఒక నా దాంట్లో 1 మిలియన్, ఇంకొక దాంట్లో 1 మిలియన్. సో ఎవరో మీడియా వాళ్ళు పోస్ట్ చేశారు అన్నట్టు. అది చూసి చాలా మంది వచ్చామన్నా అని కాశీలో చెప్పారు నాకు. సో మంచి రీచ్ అట్లా మంచిగా అనిపిస్తుంది. అట్లా ఎవరన్నా ధర్మం పాటిస్తున్నాము, ఇన్ని రోజులు నాస్తికుల్లాగా ఉండి ఇప్పుడు ధర్మం ఏంటో అర్థమవుతుంది అని చెప్పినప్పుడు మంచిగా అనిపిస్తుంది. నిజమండి, అదైతే చాలా మంది తెలుసుకుంటారు. ఇంకా దేవాలయాల్లో ఇంకా అంటే బలిపీఠం గురించి చెప్తారండి. ఇప్పుడు ఆహారం కొంత అక్కడ పెడతారు, నివేదన అయిపోయిన తర్వాత కొంత తీసుకొచ్చి, చాలా మంది అసలు బలిపీఠాన్ని ముట్టుకోవద్దు, దోషం అది, ఏవి పడితే అలా ముట్టేసుకోవద్దు దేవాలయం దగ్గర చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్లీ నేనైతే మా ఇంటి దగ్గర ముట్టుకుంటాం, బట్ నాకు అయ్యగారులు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఫ్రెండే నా అయ్యగారు కదా. చిన్నజీయర్ స్వామి దగ్గరే పంచ సంస్కరణలు అయినాయి. సో స్మార్త సంప్రదాయం ప్రకారమే అయింది. మొన్ననే పెట్టారు, ఒక 1 మంత్ బ్యాకే బలిపీఠాలు పెట్టారు అన్నట్టు. అంతకుముందు ఒకటే ఉంటుండే, ఇప్పుడు చుట్టూ పెట్టారు అన్నట్టు. సో నేను ధ్వజస్తంభం వెనక ఉండేది ముట్టుకుంటాను. మామూలుగా అయితే ఒకటి పెడతారు, కొందరు అంటే అది కూడా ఆగమ శాస్త్రం బట్టి వాళ్ళు ఫాలో అయ్యే సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. సో నేను ముట్టుకున్నప్పుడు మాత్రం ఎవరు చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే ప్రవచనం చెప్పేటప్పుడు కూడా గుడి గురించి ఎవరైతే ప్రవచనం చెప్తారో బలిపీఠాన్ని ముట్టుకోవచ్చు అని చెప్పలేదు, ముట్టుకోవద్దని చెప్పలేదు. సో దీని గురించి నాకు అంత ఐడియా లేదు. బట్ ఒకసారి తెలుసుకొని ముట్టుకుంటే ముట్టుకోకపోతే బెటర్. సో బలిపీఠం అంటే ఏంటి అని అంటే దాని పేరులో బలి అని ఉంది కాబట్టి జంతు బలి కోసం అని అనుకుంటున్నారు చాలా మంది. కానీ బలిపీఠం దానికోసం కాదు. మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అంటాం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వీటిని బలివ్వాలి. వీటిని బలిచ్చాక మనకు ఎలాంటి కోరిక ఉండదు కదా. సో ఎలాంటి కోరిక ఉండద్దు అనే సాధన చేయడానికి గుడిలో కాళ్ళు పెడతాం, ఇవన్నీ బలి ఇవ్వడానికి, ఇవన్నీ బలిచ్చి లోపలికి వెళ్ళాలి అనేది దాని అర్థం అన్నట్టు. అందుకే బలిపీఠం ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే జంతు బలి కోసం అయితే కాదు. ఎందుకంటే మన గుడిలో చేసే ఆరాధన అంతా సాత్విక ఆరాధన ఉంటుంది. ఏదైతే తాంత్రిక్ ఉందో లేకపోతే జంతు బలిలు చేసే ఉన్నాయో, ఇప్పుడు విజయవాడ అమ్మవారి టెంపుల్ తీసుకున్నా, మహబూబ్ నగర్లో ఒక శక్తిపీఠం ఉంటుంది జోగులాంబ టెంపుల్, ఇవి తీసుకున్నా సరే ఆది శంకరాచార్య అక్కడికి వెళ్ళి ఆయన ఉన్న టైంలో విజయవాడకు కూడా వచ్చారు. ఇప్పటికీ విజయవాడ గర్భగుడిలో మనము అమ్మవారి శ్రీయంత్రం చూడొచ్చు, ఆది శంకరాచార్య ప్రతిష్టాపన చేసింది. ఎందుకు అనంటే అక్కడ జంతు బలిలు అవి కొండ మీద చాలా ఎక్కువ జరిగేవంట. బలి అంటే ఇంకా ఏదైనా బలి అనుకోండి, ఆ ఘోర తాంత్రిక్ ఆ టైప్లో చేసేవాళ్ళంట. సో ఇప్పుడు ఏదైతే వైదిక పద్ధతి అక్కడ ఫాలో అవుతున్నారో అది ఆది శంకరాచార్య వచ్చి శ్రీయంత్రం పెట్టి చేశాక, అంతకుముందు వేరేలాగా ఉండే. సో ఇదంతా ఒక ప్రాసెస్ క్రియేట్ చేశారు ఆది శంకరాచార్య. అంటే లైక్ ఇవన్నీ ఇప్పుడు పెరిగినాయి అనుకోండి, బలి అనేది మన ఈ గుడిలోకి కూడా తీసుకొచ్చేస్తారు కదా. సో అందుకే అది ఖండించారు ఆది శంకరాచార్య. సో ఇక్కడ బలి అంటే ఆ బలి కాదు, మనకి పంచమహాయజ్ఞాలు అని చెప్తారు. ఋషి యజ్ఞం, భూత యజ్ఞం,
ఇట్లాంటివి మానుష యజ్ఞం అని. సో దీంట్లో భూత యజ్ఞం అని ఉంటుంది. భూతం అంటే ఏదో దయ్యం ప్రేతం కాదు, మనము ఒక భూతమే, భూమి మీద బతకడానికి వచ్చాం. అట్టనే పక్షులు, పిల్లి, కుక్క ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి. జీవిలాగా. సో దేవుడికి పెట్టిన ప్రసాదంలో కొంత తీసి బలిపీఠం మీద పెడతారు. సో దట్ వేరే పక్షులు, వేరే జీవులు వచ్చి వాటిని తింటాయి, అందులో ఉండి జీవుడు సంతోషిస్తాడు కాబట్టి. సో అందుకు బలిపీఠం ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ గుడికి మనం వెళ్ళినప్పుడు మనం అవి చూస్తాం, ప్రసాదం దాని మీద పెట్టడం. ఇదే మహాయజ్ఞం మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. భూత మహాయజ్ఞం అంటాం దాన్ని. సో ఇక్కడ మహా అనే వర్డ్ ఉంది. ఇప్పుడు వేరే ఏ యజ్ఞాలు చేసినా మహా అనే వర్డ్ ఉండదు. ఈ వీటికి మాత్రమే పైసా ఖర్చు లేకుండా చేసుకునేవి ఇవన్నీ. సో వీటికి దీనికి మహాయజ్ఞం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే యజ్ఞాలు యాగాలు చేసుకోవడానికి డబ్బులు లేవు, ఇంట్లో ఉన్న అన్నంలో వాడు వండుకున్న దాంట్లో కొంచెం తీసి వేరే పక్షులకు వాటికి పెట్టేది భూతయజ్ఞం అన్నట్టు. అది మహాయజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది. అందులో ఉన్న జీవుడు సంతోషిస్తున్నాడని అంటే మన కర్మ కొంచెం తగ్గినట్టే కదా. ప్రపంచంలో ఉన్న అంటే మనలాగా భూమి మీద బతకడానికి వచ్చిన అన్నిటి గురించి ఆలోచించే ధర్మం సనాతన ధర్మం. అందుకే భూతయజ్ఞం ఉంటుంది అన్నట్టు, అందుకు బలిపీఠం. సో ఇది మనం ఇంట్లో చేయాలి అని అంటే నేను ఫస్ట్ నేర్చుకోవాల్సింది గుడికి వెళ్ళి కదా. ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అని అడిగినప్పుడు, ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గర పెట్టరు, మీరు అట్లా చూస్తే బలిపీఠం మీద ఎందుకు పెడుతున్నారు ఆ డౌట్ ఎప్పుడు వస్తుంది, మనం గుడికి వెళ్ళినప్పుడు వస్తుంది. అప్పుడు అక్కడ ఉండే అయ్యగారిని అడుగుతాం ఎందుకు పెట్టారు అయ్యగారు అని, అప్పుడైనా చెప్తారు. సో వీడి దీంట్లో కూడా పాటిస్తే అయిపోతుంది కదా అనుకుంటాడు. వాడు తెలుసో తెలియకో పాటించినా కూడా వాడికి భూత మహాయజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది. రిఫరెన్స్ కూడా రామాయణంలో చాలా క్లియర్గా ఉంటుంది. సీతమ్మ రావణాసుడి దగ్గర ఉన్నప్పుడు రోజు ఆహారం రావణాసుడి దగ్గర ఎలా తిన్నది, మరి వాడి కర్మ తగ్గించలేదు కదా అంటారు కొందరు. సో రావణాసుడి దగ్గర ఒక్క మెతుకు అన్నం కూడా సీతమ్మ తినలేదు. సీతమ్మకి ప్రతిరోజు అన్నం అంటే ఫుడ్ పంపించేది ఇంద్రుడు తన రథసారిదైన మాతలితో. రావణాసుడు సీతమ్మని అపహరించినప్పుడు రామలక్ష్మణులు బతుకున్నారో లేదో సీతమ్మకి తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. ఆమె ఏమనుకుంటుందో వచ్చే సౌండ్ని బట్టి మారీచుడు అరుపులకి రాముడు ఇంకా లేరేమో అన్న థాట్లో కూడా వెళ్ళిపోతుంది కదా. సో ఆమెకి క్లారిటీ లేదు రామలక్ష్మణులు ఉన్నారో లేదో అని. అందుకే తనకి మాతలి తెచ్చిన అన్నంలో ప్రతిరోజు కొంత తీసి పక్కన పెట్టేది అన్నట్టు. రామలక్ష్మణుడు ఏ లోకంలో ఉన్నా సరే ఇది వాళ్ళకి అందాలి అని కదా. ఆమెకి క్లారిటీ ఉంటే పెట్టదు, క్లారిటీ లేదు కాబట్టి పెట్టింది. మనం కూడా మన పితృదేవతలు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చనిపోయారని మనకు తెలుసు కదా. కాబట్టి వాళ్ళ పేరు మీద మనం వండుకునే అన్నంలో కొంచెం తీసి పక్కన పెట్టామనుకోండి, వాళ్ళు సంతోషిస్తారు కదా. అదొక అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు చేస్తే మనం పెట్టేది వాళ్ళ కోసమైనా మన ఖాతాలో భూతయజ్ఞం చేసేసిన ఫలితం కలుగుతుంది, భూత మహాయజ్ఞం. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ప్రతి దానికి రెఫరెన్స్ మనకి పురాణాల్లో అన్నిట్లో ఉంటుంది, ఆగమ శాస్త్రంలో ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే గుడిలు అనేవి మొన్ననే వచ్చాయి కదా, ఈ మధ్య ఇది ఒకటి స్టార్ట్ అయింది అన్నట్టు మన ధర్మాన్ని డిగ్రేడ్ చేయడానికి. ఇంతకు ముందు లేదు, ఈ మధ్యనే వచ్చింది గుడిలు. ఇట్లా కూడా ఒకటి ప్రొపగాండా స్టార్ట్ అయ్యింది. గుడిలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు రామాయణం తీసుకుంటే వాలి సంహారం జరుగుతుంది కదా, అప్పుడు తార ఉంది కదా, హస్బెండ్ చనిపోయారు. చాలా పవర్ఫుల్ వాలి. ఎంత అంటే మన మనస్సుకి ఎంత వేగం ఉంటుందో, అంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా కానీ నాకు ఎందుకు కేదార్నాథ్ గుర్తొచ్చింది, నేను అక్కడికి వెళ్ళిపోతా కదా మనస్సులో. అంత స్పీడ్ ఉంటుంది వాలికి. మన మనస్సుకి ఎంత స్పీడ్ ఉంటుందో వాలికి అంత వేగం ఉంటుంది. అలాంటి బలవంతుడైన వాలి చనిపోయినప్పుడు ఆమె సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నా సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, ఒక దేవాలయం మొత్తంలో పాములు వచ్చి మొత్తం ఇది నాశనం పట్టిస్తున్నప్పుడు అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అన్నట్టు. అంటే అక్కడ దేవాలయం ఎందుకు వచ్చింది, లేని కాన్సెప్ట్ ఆమె ఎందుకు క్రియేట్ చేసింది. మరి ఆమె దేవాలయం గురించి మాట్లాడింది, ఆమె సిచ్యువేషన్ ఒక దేవాలయంతో కంపేర్ చేసింది అని అంటే, దేవాలయాలు మన దగ్గర రాముడి కాలం నుంచి కూడా ఉన్నాయి. అసలు రాముల వారే కొన్ని దేవాలయాలను సందర్శించారు అని కూడా ఉంటుంది. గుడిలు లేవనుకోండి, రామేశ్వర శివలింగం మనకి లేదని ఎట్లా చెప్తాం, అది రామాయణంలోనే రాసి ఉంది కదా. మళ్ళీ దానికి రిఫరెన్సెస్ కాంద పురాణంలో, కూర్మ పురాణంలో కూడా ఉంది. కంటిన్యూవేషన్ వాల్మీకి మహర్షి ఇక్కడ ఇచ్చిన హింట్ని వ్యాసుడు అక్కడ కంటిన్యూ చేశారు పురాణంలో, కూర్మ పురాణంలో, స్కాంద పురాణంలో. సో టెంపుల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. లేదు కలియుగంలోనే వచ్చాయని అన్నారు అనుకోండి, దానికి డిఫరెన్సెస్ ఉన్నాయి. వైష్ణవ సంప్రదాయం ఉంటుంది, శ్రీ వైష్ణవ సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయం. వీళ్ళలో 12 ఆళ్వార్లు ఉంటారు. అందులో 3 ఆళ్వార్లు ద్వాపరయుగంలో పుట్టిన వాళ్ళు, కలియుగంలో 43rd డే పుట్టిన వాళ్ళు నమ్మాళ్వారు. అంటే ఇప్పుడు కలియుగం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5200 ఇయర్స్కి దగ్గరలో ఉన్నాం కదా. మరి నమ్మాళ్వారు పుట్టినప్పుడు
ఆయన పుట్టడమే సమాధి స్థితిలో పుడతారు అన్నట్టు, చలనం ఉండదు, లేపుతున్న లేవరు, అరచరు, ఏడవడం ఏమీ ఉండదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఏ దేవుడిని మొక్కుకుంటే మనకి ఈయన వచ్చారో పుట్టారో ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్దామని అల్వార్ తిరునగరి అని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తారు, గుడికి. ఎప్పుడు దాదాపు 5150 years క్రితం. అంటే అప్పటి నుంచి గుడిలు ఉన్నాయి కదా. ఆల్వార్ తిరునగరి ఇప్పటికి కూడా ఉంది. ఈ నమ్మాల్వారు పుట్టడమే సమాధి స్థితిలో పుట్టారు కదా. ఈ సమాధి స్థితిలో ఉన్న నమ్మాల్వారు ఏ చెట్టు కింద కూర్చొని తపస్సు చేశారో, చింత చెట్టు కింద, ఆ చెట్టు కూడా ఇంకా అక్కడ ఉంది. అల్వార్ తిరునగరి అని తమిళనాడులో. ఇది 108 దివ్య దేశంలో ఒకటి. సో మనకి టెంపుల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. లేదు, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఈ నమ్మాల్వారికి ఒక శిష్యులు ఉంటారు, మధుర కవి ఆల్వార్ అని. ఈయన సౌత్ నుంచి నార్త్కి తీర్థయాత్రలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అయోధ్యకి వెళ్తారు అన్నట్టు. ఎప్పుడు? నమ్మాల్వారికి ఆల్మోస్ట్ 16 years ఉన్నప్పుడు. మరి ఈయన అయోధ్యకి వెళ్ళారు అని అంటే అక్కడ వైదిక పద్ధతి ఉందనే కదా. సౌత్ నుంచి నార్త్కి వెళ్ళారు, అక్కడ వైదిక పద్ధతి ఉంది కాబట్టే కదా అక్కడ గుడిని నేను దర్శనం చేసుకుందామని వెళ్ళారు. సో గుడిలు అప్పటి నుంచి ఉన్నాయి. అయితే అయోధ్యకి వెళ్ళినప్పుడు ఈయనకు ఒక లైట్ కనిపిస్తుంది సౌత్ సైడ్ నుంచి ఆకాశంలో. ఆ లైట్ని ఫాలో అవుతూ వస్తారు. వచ్చినప్పుడు ఈ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నమ్మాల్వారు ఏదైతే చెట్టు కింద కూర్చున్నారో అక్కడి నుంచి వచ్చిందని తెలుస్తుంది. ఆయనకి శిష్యుడు అయిపోతారు. ఎవరు? మధుర కవి ఆల్వార్. ఈయనకన్నా పెద్ద ఆయన, కానీ ఈయనకి శిష్యుడు అవుతారు. సో ఇవన్నీ మన దగ్గర విగ్రహారాధన అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అలా చూస్తే శ్రీరంగం టెంపుల్ అప్పటిదే కదా. ఎక్కడి నుంచి వచ్చిందంటే విష్ణుమూర్తి ఇక్ష్వాకుకి ఇస్తారు. శ్రీరంగంలో ఉన్న ఉంటారు కదా రంగనాథ స్వామి, ఇస్తారు. ఇది అయోధ్యలో ఆరాధనలో ఉంటుంది ఇక్ష్వాకు దగ్గర నుంచి. ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అని అంటే దాన్ని ఎలా ఆరాధన చేశారు అని చెప్పాలంటే, రాముడు ఎక్కడ ఆరాధన చేసినట్టుందని కొందరు శివుడి భక్తులు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈ గొడవనే నడుస్తుంది కదా. సింపుల్ థింగ్. దీనికి భాగవతంలో ఆన్సర్ చెప్పారు శుకబ్రహ్మ. భాగవతం స్టార్టింగ్లో నేను మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే నేను ఏది వింటే మళ్ళీ పుట్టొద్దు అని పరీక్షిత్ కనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆవు పాలు పితికే అంత సమయం కూడా, అంటే 10 నిమిషాలు కూడా ఎక్కడ ఉండని శుకబ్రహ్మ ఈయన కోసం వారం రోజులు ఉండి ఈయన ఆర్తి చూసి మళ్ళీ పుట్టొద్దు అనుకుంటున్నాడు. శాపం ఉంది కానీ శాప విమోచనం అడగట్లేదు, మళ్ళీ పుట్టొద్దనే అనుకుంటున్నాడు. వచ్చింది కలియుగం కాబట్టి. ఇట్లాంటి శిష్యుడు మళ్ళీ దొరకడు అని చెప్పి అతనికి వారం రోజులు పొద్దున రాత్రి లేకుండా భాగవతం చెప్తారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే ఏం వినాలి, ఏం చేయాలి అని అడుగుతాడు. నాకు ఇంకా వారం రోజులే సమయం ఉంది అని చెప్తాడు, నా దేహం నేను వదిలేయడానికి, తక్షకుడనే పాముకి. సో అప్పుడు ఈయన ఏమంటారు తెలుసా శుకబ్రహ్మ, నీకు ఇంకా వారం ఉంది, కానీ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కట్వాంగుడికి ఒక గడియ మాత్రమే సమయం ఉంది, 48 నిమిషాలు. 48 నిమిషాల్లో మోక్షం పొందాడయ్యా, నీకు వారం సమయం ఉంది, నీకు మోక్షం రాదా అంటారు అన్నట్టు. సో ఈ కట్వాంగుడు దేవతల తరఫున యుద్ధం చేస్తాడు రాక్షసుల మీద. గెలుస్తారు యుద్ధం, చాలా సంవత్సరాలు జరుగుతుంది, గెలుస్తారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంద్రుడిని అడుగుతాడు, స్వామి నాకు ఒక్క కోరిక ఉంది, దానికంటే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారా అని. ఏంటి అంటే, నేను బతుకుండడానికి ఇంకెంత సమయం మిగిలిందయ్యా అని ఇంద్రుడిని అడుగుతారు. అప్పుడు ఇంద్రుడు సరే నేను చెక్ చేసి చెప్తా అని చూసి, నీకు ఇంకొక గడియ సమయం ఉంది అంటారు. ఇతను ఎంత ఖుషి అయిపోతాడంటే, నాకు ఇంకొక గడియ సమయం ఉందా అని అయోధ్యకు వచ్చి ఈ రంగనాథ స్వామి విగ్రహం ముందు ఆయన ధ్యానం చేసి దాన్ని ఆరాధించి 48 minutesలో మోక్షం పొందుతారు. మరి విగ్రహారాధన ఎప్పటి నుంచో ఉందిగా. సో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి ఇట్లా. మీరు చూస్తే మనకి సాలగ్రామం ఇంతే ఉంటుంది, ఇప్పుడు దొరికాయి, లేదంటే ఇంత దొరుకుతాయి. కానీ మీరు బెంగళూరు నుంచి ఒక 150 kilometers లోపలికి వెళ్ళి చింతామణి అని ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇంకా అక్కడ ఊరి పేరు నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. అక్కడ 18 feetలో 13 feetలో సాలగ్రామ వినాయకుడు ఉంటారు. అది విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు ముగ్గురు కలిసి ప్రాణప్రతిష్ఠ చేసిందని చెప్తారు. మరి ఇంత చిన్న సాలగ్రామం ఉంటుంది, కానీ అది 18 feetలో 13 feetలో ఉంటుంది. మనం దర్శనం హ్యాపీగా. చింతామణి అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ నుంచి పోతే శ్రీనివాసపురం అని వస్తుంది. అక్కడ నుంచి మీకు ఒక 15-20 kilometersలో ఉంటుంది. చాలా పవర్ఫుల్. దాన్ని మళ్ళీ కలియుగంలో శ్రీకృష్ణదేవరాయల టైంలో రెనోవేషన్ జరుగుతుంది అన్నట్టు. సో విగ్రహారాధన లేకపోతే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళొచ్చాయి? అప్పటి నుంచో ఉన్నవే ఇవన్నీ కూడా. అప్పటి నుంచో ఉన్నాయి.